దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా అనేక రకాల ఆపదలు, అపాయాలు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది ప్రమాదాల్లో మరణిస్తారు, ఒక్కోసారి సీరియస్గా కొంతమంది ఇంజ్యూర్ అవుతూ ఉంటారు. అనేక రకాల సందర్భాల వలన వారి కుటుంబాల్లో విషాదాలు మిగులుస్తూ ఉంటారండి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని కలిగిన మనము, నీతిమంతులుగా ఉన్నటువంటి మనము, మనకి ఏ అపాయము రాకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని సురక్షితంగా ఉంచుతాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే అక్కడ భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. నీతిమంతునికి ఏ ఆపద సంభవించదంటండి. నీతిమంతునికి, నోట్ దిస్ పాయింట్, నీతిమంతునికి. ఎవరు నీతిమంతులు అంటే మనం చాలాసార్లు చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఎవ్వరు నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసి దేవుడని గ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి వారే. అయితే నీతిమంతులు ఎవరంటే యేసు క్రీస్తు వారు ఒక్కడే నీతిమంతులు. ఆయన మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీతిమంతులుగా మనం చేయట కొరకే ఆయన తను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు, మన కొరకు రక్తము చిందించాడండి. ఆ పరిశుద్ధ రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసు ప్రభు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. ఉచితముగా పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. ఉచితంగా మనము నీతిమంతులుగా మార్చబడ్డం. యేసు రక్తంలో కడగబడిన మనము, బాప్తిస్మం పొందుకున్నటువంటి మనము, దైవ చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి మనము, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనము నీతిమంతులమండి. నీతిమంతులని. ఆ నీతిని మనం ధరించుకున్నాం కాబట్టి ఆ నీతిని మనము కాపాడుకోవాలి. ఈ విశ్వాస జీవితాన్ని, ఈ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలండి. అప్పుడు మనకి ఏ ఆపద సంభవించదు. ఒకవేళ ఆపద వచ్చినట్లు అనిపిస్తుంది, అంతేగాని అది మనకెంత మాత్రము హాని చేయదండి. ఆపద వచ్చినట్లే ఉంటుంది, శ్రమ వచ్చినట్లే ఉంటుంది, కష్టం వచ్చినట్లే ఉంటుంది. కానీ ఆ కష్టము, ఆ శ్రమ, ఆ ఆపద ఆపదగా ఉండదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్ష నుండి వాటన్నిటిని తొలగిస్తాడండి. ఎందుకంటే మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరి, సహోదరుడా, నీతిమంతుడిగా మార్చబడ్డ నీకు ఏ అపాయము సంభవించదు, ఏ ఆపద రాదండి. దైవ చిత్తములో బ్రతికితే, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే, వాక్యానుసారమైన జీవితాలు కలిగి జీవిస్తే ఏ ఆపదయు సంభవించదు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించి బాప్తిసం పొందుకొని రక్షించబడి దేవుని మార్గంలో వెళ్తూ మన ఇష్టానుసారంగా, ఈ లోకానుసారంగా నడుచుకుంటే ఖచ్చితంగా ఆపదలు వస్తాయి, నష్టపోతాం. అదే దైవ చిత్తానుసారంగా నడుచుకుంటే శ్రమలు వచ్చినా ఆ శ్రమగా ఉండదు, కష్టంగా ఉండదు. ఆపద సంభవించకుండా ఆయన కృప మనల్ని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, సంతోషించి గంతులు వేయండి. నీతిమంతులుగా మార్చాడు మన ప్రభు. ఈ నీతిని కాపాడుకుంటూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళి క్షేమకరంగా ఉందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.